మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవాళ వేకువజాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నల్లమల అడవుల్లో కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించారు. రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, అర్ధరాత్రి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నాం. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. శివరాత్రి అంటేనే శ్రీశైలం, శ్రీశైలం అంటేనే శివరాత్రి అనేంతగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏడాది పొడవు భక్షణ ప్రత్యేకించి నల్లమల తెలుగు రాష్ట్రాలతో పాటు లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలం వచ్చారు. శ్రీశైలంలో ఏ వీధి చూసినా ఇసుక వేస్తే రాళ్ళంతగా జనంతో నిండి ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాంగణంలో నంది వాహన సేవ అత్యంత వైభవంగా కొనసాగుతోంది. లింగోద్భవ రుద్రాభిషేకం చేసి ఆ తర్వాత పాగాలంకరణ ఉంటుంది. పాగాలంకరణ అనేది బ్రహ్మాల్లో చాలా కీలక ఘట్టం. 365 రోజుకొక 3 చెప్పులు వస్త్రాన్ని ప్రకాశం జిల్లా హస్తినాపురం చెందిన పృథ్వీ వెంకటేశ్వర్ల కుటుంబం తరతరాలుగా నేసి ఇవాళ శివరాత్రి పర్వదిన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల వారికి పాగాలంకరణ చేస్తారు. పెళ్లి కొడుకును అలంకరించడం ఏ విధంగానో ఆ విధంగానే మల్లికార్జున స్వామి వారికి అంటే 9 నవనందులకు పాగా చుట్టడాన్ని పాగాలంకరణ ఈ క్రతువును చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయం ప్రస్తుతం వేచారు. పాగాలంకరణ తరువాత బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల వారి బ్రహ్మోత్సవ కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణం చూసేందుకు చూస్తుంటారు. ఇవాళ తెల్లవారుజామున వరకు స్వామి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల వారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆలయ ప్రాంగణం అంతా కూడా వేల భక్తులు ఉన్నారు. కాలంలో దర్శనం చేసుకుంటే అత్యంత పుణ్యం వస్తుందనే భక్తుల నమ్మకం. అందుకే భక్తులు కూడా లింగోద్భవ కాలంలోనే దర్శనం చేసుకుని ఎదురు చూస్తారు. పాగాలంకరణ చూస్తారు. పాగాలంకరణ తర్వాత బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవం ఉంటుంది. మొత్తం మీద శ్రీశైలం ఉత్సవాలు ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు కూడా చేసి నల్లమల్లో నడిచే భక్తులు ఏర్పాటు చేశారు. భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ వరకు ఒక్కరోజే 1,00,000 దర్శనం వేస్తున్నారు. గత ఏడాది 20,000 మంది శివరాత్రి పర్వదినాన దర్శనం చేసుకున్నారు. ఇవాళ కూడా 1,00,000 పైగానే అంచనా వేస్తున్నారు. మొత్తం మీద శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో 8 లక్షల వరకు స్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ భక్తులు బారులు తీరున్నటువంటి వైనం కనిపిస్తోంది. అటు శ్రీశైల క్షేత్రంలో మాత్రమే కాదు, ఇటు తిరుపతి, కోటప్పకొండలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు శ్రీశైలంలో పాగాలంకరణ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. మరికొద్ది సేపట్లో పాగాలంకరణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆ శివయ్యకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు భారీగా పోటెత్తారు. ఆలయాల్లో మహారుద్రాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. ఓం నమఃశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో శివాలయాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నాయి.
మూటలేని ముల్యవు ఏమిచ్చిన వల్లవు అన్ని ఉండి ఏది లేని ఆది భిక్ష ఉండవు. నీవురా బిల్వ పత్ర పరిమళాల కిష్టుడా శంభో శివ శంభో హర నీవే స్వయంభో శంభో శివ శంభో కైలాస నివంభో శంభో శివ శంభో ఓం ప్రణవ పదంబో శంభో శివ శంభో అమరుక కదంబో జంగ జంగ జంగమా జగమునేల లింగమా ఎల్ల జనుల గుండెలో తరంగమా. త్యాగాల మక్కువ లేదు, భోగాల ధ్యాస లేదు, శివాయ అంటే చాలు శుభాలు చెంతనవాలు. ముక్కంటిని కనుచూపు ముల్లోకములను చూపు అందాలు జగబంధాలు నిమేని సుమగ